అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు మే 15 నుంచి 18వ తేదీ వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా భవిష్యత్తులో యువతకు ఏం కావాల్సిన అంశాలపై చర్చించి ఈ మహాసభలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది. ఉద్యోగాల కల్పనలో మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడం, నూతన పరిశ్రమలు రాకపోవడం, మత ఘర్షణల వల్ల ఈరోజు విభజన రాజకీయాల నేపథ్యం ఉంది. చదువుకున్న యువతకంతా ఉపాధి లేక ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతున్న ఒకవైపున, ఇక్కడ ఉద్యోగాలు లేక ఇతర దేశాలకు, అమెరికా ఇతర వెళ్ళిన ఆ దేశాల నుంచి మన భారత యువతను వెనక్కి పంపిస్తున్న నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితి. కాబట్టి ఈ దేశ యువతను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రభుత్వ రంగ సమస్యలన్నీ మూసివేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు మూసివేస్తే ఉపాధి ఎలా కల్పిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అందుకోసమే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశం యువత మార్పు కోసం, యువత కోసం మార్పు అనే నినాదంతో దేశంలో ఉన్నటువంటి యువజన రంగ సమస్యలపైన సమరశీల పోరాటాలకు తిరుపతి వేదిక అవుతుంది. ఈ వేదిక ద్వారా భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని తీసుకురావాలి, దేశంలో నూతన పరిశ్రమలు రావాలి, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉపాధి లేకుండా ఉద్యోగం కల్పించాలి, స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వాలి. అదేపాటు మత రాజకీయాలతో యువతను భాగస్వామ్యం చేయకుండా దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయాలని ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికల్లో కూడా సంస్కరణ కావాలని కోరుతూ ఉన్నాం. డబ్బున్న వాళ్ళు ఈరోజు చట్టసభలకు ఎన్నికవుతున్నారు, పేదలు ఇక్కడ చట్టసభలకు వెళ్ళలేని పరిస్థితి. అందుకోసమే తమాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నాం. తమాషా పద్ధతి అంటే ఒక్కొక్క పార్టీకి పర్సెంటేజ్ బట్టి, ఆ పర్సెంటేజ్ బట్టి ఎంపీలని నిర్ణయిస్తారు. అంటే దాని ద్వారా అన్ని పార్టీల వాళ్ళకు ప్రాతినిధ్యం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం ఉండడం ద్వారా సమస్యలపైన పరిష్కారం పైన చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల సంస్కరణలు కావాలని కోరుతూ ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఉద్యోగాల భర్తీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఈరోజు అధికారంలోకి వచ్చింది. 10 నెలలు అవుతుంది. నిరుద్యోగ సమస్య పైన ఏమాత్రం కూడా చర్చించడం లేదు. బడ్జెట్ సమావేశాలకు కూడా ప్రవేశపెట్టారు. బడ్జెట్లో 2 లక్షలు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. కానీ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కానీ, ఉద్యోగాల కల్పన కానీ, స్వయం ఉపాధికైనా ఇలాంటి రుణాలు ఎలాంటి ఖర్చు పెట్టలేని పరిస్థితి. కేవలం అమరావతి, పోలవరం పైన ప్రధానంగా ఈరోజు పెట్టారు. అందుకోసమే అమరావతిని ఫ్రీ జోన్ చేయని కోరుతాను. అమరావతిలో భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా అక్కడ అమరావతి ఫ్రీ జోన్ ఉండాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు కావాలి, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, ఉత్తరాంధ్రలో నూతన పరిశ్రమలు రావాలి. ఈ అంశాలపైన చర్చించి దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేస్తూ, ఈ మహాసభలు ఎంతో ప్రాముఖ్యత, దేశంలో యువత ఎదుర్కొన్న సమస్యలు, భవిష్యత్తు అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసేందుకు ఈ మహాసభలు ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్న యువత మే 15వ తేదీన తిరుపతిలో జరిగే ప్రదర్శన బహిరంగ సభకు వేలాది మందిగా తరలి రావాలని ఇవి నిరుద్యోగ యువతకు ఏఐవైఎఫ్ జాతీయ సమితిగా పిలుపునిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి నగరంలో అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతోంది. ఈ 17వ జాతీయ మహాసభలకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి ఏఐవైఎఫ్ ప్రతినిధులు పాల్గొని దేశంలో నిరుద్యోగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన, అదేవిధంగా నిరుద్యోగులు రాజకీయాలకు యువత రాజకీయాలకు రావాలనేటువంటి అంశాలపైన చర్చించడానికి 17వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయి. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పాలకులు ఎన్నికలకు ముందు ఒక మాట, అధికారం చేపట్టిన తర్వాత ఒక మాట చెప్తా ఉన్నారు. ఈరోజు మనం చూసాం, రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకొస్తే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. ఇప్పటికి 10 నెలలు అవుతా ఉంది. నిరుద్యోగుల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి అధికారం చేపట్టిన తర్వాత డిఎస్సి సంతకాలకే పరిమితమైంది తప్ప ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకేలేదు. కాబట్టి అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో యువకులంతా ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చించడానికి తిరుపతిలో మే 15 నుంచి 18 వరకు జరిగే
అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయి. కాబట్టి ఈ మహాసభల విజయవంతం కోసం మన కర్నూలు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో యువతీ యువకులు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పేసి ఏఐవైఎఫ్ జిల్లా సమితిగా మీడియా ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.